అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే స్టోరీ రియల్గా జరిగిన స్టోరీ. ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు కుమార్, మాది కాకినాడ. నేను మెడికల్ షాప్లో పనిచేస్తాను. ఒకరోజు రాత్రి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఫేస్బుక్ ఓపెన్ చేశాను. ఎందుకంటే చాలా రోజులు అయ్యింది నేను ఫేస్బుక్ ఓపెన్ చేసి. సరే చూసాం. ఓపెన్ చేయగానే వీడియోస్, అలా కొన్ని రీల్స్ చూస్తూ కూర్చున్నా. చూస్తుంటే ఒక అమ్మాయి ప్రొఫైల్ చూసా, బాగుంది, తనది కూడా మా ఊరే, ఇంకేంటి అని రిక్వెస్ట్ పెట్టాను. యాక్సెప్ట్ చేస్తే చూద్దాంలే అని చూసుకుంటూ ఉన్నా. అలా నెక్స్ట్ డే యాక్సెప్ట్ చేసింది. చూస్తే అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సరే అని హాయ్ అని మెసేజ్ చేశా. తను రిప్లై ఇచ్చింది. అలా చాట్ చేస్తూనే ఉన్నా రోజంతా. నెక్స్ట్ డే నువ్వు నాకు నచ్చావని చెప్పా. అవునా అండి, చూడకుండా ఎలా నచ్చాను అన్నది. సరే అయితే కలుద్దామా అని అడిగా. సరే చూద్దాం అంది. కొన్ని డేస్ అలా చాట్ చేస్తూ తను రేపు నేను వైజాగ్ వెళ్తున్నా, మా అమ్మకి బాగాలేదు, డాక్టర్కి చూపిస్తున్నా, మేము వైజాగ్లోనే, మా అమ్మ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, నెక్స్ట్ డే నేను ఒక్కదాన్నే రిటర్న్ వస్తా, స్టేషన్కి వస్తావా అని అడిగింది. సరే అయితే వస్తాను అన్నాను. సరే అని తన నెంబర్ ఇచ్చింది నాకు. నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది ట్రైన్కి. సరే అని నేను రెడీ అయ్యి స్టేషన్కి స్టార్ట్ అయ్యాను. అలా వెళ్తుంటే తనకి ఏమైనా ఇస్తే బాగుంటుంది కదా అని ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొన్నాను. సరే అని తీసుకొని స్టార్ట్ అయ్యాను స్టేషన్కి. తను ట్రైన్ దిగింది, నాకు కాల్ చేసింది. వెతుక్కుంటూ నేను వెళ్ళాను. దూరం నుండి చూడగానే అబ్బా పిల్ల ఏముంది అనుకున్నా. చూసి నవ్వుకున్నాం ఇద్దరం. హాయ్ అని చెప్పి వచ్చి స్టేషన్లో కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. జర్నీ ఎలా అయిందని, ట్రైన్ ఖాళీగానే ఉందా అలా అని కొన్ని తనను అడిగాను. తన కోసం చెప్పాలంటే అబ్బో వండలు చాలా బాగున్నాయి, పెద్దగా షేప్స్ అవి చూస్తుంటే ఆల్రెడీ ఎవరో తిన్నారనుకున్నాను. నాకు చూస్తే తినాలనిపిస్తుంది. నాకైతే నేను వాటిని చూస్తూనే ఉన్నా. సరే తిందాం టైం వచ్చినప్పుడు అనుకున్నా. ఇంకా సరే వెళ్దామా అని అలా బీచ్ సైడ్ అని అడిగా. సరే అన్న. సరే అని తనకి చాక్లెట్ ఇచ్చా. తీసుకుని అబ్బో నా కోసం తెచ్చావా అని అన్నది. సరే అని బైక్ స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తుంటూనే ఉన్నాను. తను చాక్లెట్ తీసి నాకు నోట్లో పెట్టింది. నాకు అర్థం నేను నచ్చానా అని అడిగింది. అదేంటి అలా అడిగావు, ఏ పెట్టకూడదు, నోట్లోనే కదా పెట్టింది అని అన్నది. ఇక్కడితో ఫస్ట్ హాఫ్ పూర్తయింది. సెకండ్ హాఫ్ కోసం